బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో రేపైతే మేము హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అనమాట. 1 మంత్ కాకినాడలో ఉన్నాను నేను. సో ఇవాళ అయితే ఆ లగేజ్ అది సర్దుకోవడం అది నేను షూట్ చేస్తున్నాను. సో చాలా అంటే చాలా లగేజ్ ఉంది. యాక్చువల్గా నేనేం ఎక్స్ట్రా ఏం సర్దుకోలేదు, ఏమున్నాయో తెచ్చుకున్నవే అవే సర్దుతున్నాను అనమాట. సో చాలా లగేజ్ ఉంది, టైర్డ్ అయిపోయింది బాగా ఇవాళ. సో అవంతా మీరు వీడియోలో చూసేయండి. సో ఇదన్నమాట లగేజ్ మొత్తం సర్దుకోవాలి అది. సో ఇక్కడ అంతే కొన్ని పెట్టుకున్నాను, అవన్నీ కూడా తీసి నేను లోపల సర్దుకోవాలి ఇంకాను. సో 1 మంత్ ఉన్నాను కాబట్టి సూట్ కేసులో ఏముంటాయని చెప్పి ఇక్కడ అల్మార్లో సర్దేసుకున్నాను అనమాట. అవన్నీ తీసి నేను మళ్ళీ ఫోల్డ్ చేసుకుని లోపల పెట్టుకోవాలి. నాది ఒకటే సూట్ కేసు, మా ఆయన వచ్చేటప్పుడు ఇంకో సూట్ కేసు తెచ్చారు. అండ్ మా అత్తయ్య మావయ్య ఒక 2 సూట్ కేసులు వదిలేసి వెళ్ళారనమాట. అంటే భోగి రోజు అయిపోయిన తర్వాత వాళ్ళు అలా రాజమండ్రి వెళ్ళారు. సో ఆ లగేజ్ మళ్ళీ పట్టుకెళ్ళడం కష్టం కదా, సో అందుకని ఒక 2 బ్యాగ్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళారు. సో తర్వాత అయితే నేను ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. నాకు ఏంటో చాలా బట్టలు ఉన్నాయనిపించింది. నేను తెచ్చేటప్పుడు తెచ్చినవి మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ పర్చేస్ చేసింది కూడా లేదనమాట. తెచ్చినప్పుడు చాలా తక్కువ అనిపించింది. మేబీ 1 మంత్ అయిపోయి వెళ్ళిపోతున్నానని ఫీల్ ఏమో ఏంటో తెలియదు, కానీ నాకు ఏంటో చాలా బట్టలు ఉన్నాయనిపించింది. అవన్నీ సర్దేటప్పటికే నీరసం వచ్చింది. సో ఇదనమాట. ఇక్కడైతే 2 బ్యాగ్స్ అత్తయ్య మావయ్యవి, ఒకటేమో మా హస్బెండ్ తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా నా సూట్ కేసులో నేను సర్దుకోవాలి. అవన్నీ ఫోల్డ్ చేసేటప్పటికే నాకు నీరసం వచ్చింది. సో ఫైనల్గా అయితే సర్దేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా మేము స్టార్ట్ అయిపోయాము. దారిలో అత్తయ్య మావయ్యని ఎక్కించుకోవాలన్నమాట. రాజమండ్రి హైవే దగ్గర వాళ్ళు వస్తామని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి మేము వాళ్ళని ఎక్కించుకోవాలి. సో నేనైతే వీక్ష గురించి భయపడ్డాను. వాళ్ళ నాన్న లేకుండా 1 మంత్ ఎలాగా అని చెప్పి భయపడ్డాను. కానీ అది బాగానే ఉంది. టైంపాస్ చేసింది వాళ్ళ అమ్మమ్మతోటి. సో 1 మంత్ అయితే ఎలా గడిచిపోయిందో తెలీదు, ఫాస్ట్గా అయిపోయింది. అంతే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలానే అనిపిస్తుంది. సో ఇదైతే ఏలూరు విజయవాడ హైవే అనమాట. ఇంకా చెప్పాలంటే విజయవాడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది పార్క్ ఎలైట్ హోటల్ అనేది. మేము ఇక్కడ హాల్ట్ తీసుకున్నాము. ఇక్కడ బొఫెట్ ఉంది, టిఫిన్ అది చేసాము. అండ్ వీళ్ళ దగ్గర రూమ్స్ ఉన్నాయి, బ్యాంకెట్ హాల్ కూడా ఉంది. సో ఎవరికైనా యూజ్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో ఇది విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంటుంది. సో ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఇలా కార్లో వెళ్ళే వాళ్ళకి కానీ యూజ్ అవుతుంది కదా. సో వాళ్ళు స్టే చేయాలనుకున్నా స్టే చేయొచ్చు. సో అండ్ ఇక్కడైతే మా ఆయన్ని చూపిస్తున్నాను. మా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పమంటున్నాను. తను వెళ్ళిపోయారనమాట చెప్పకుండా, సిగ్గుపడి. సో నేను ఎక్స్ట్రోవర్ట్ అయితే మా ఆయన ఇంట్రోవర్ట్. సో ఆ రోజు వీక్ష ఎందుకో నన్ను అసలు వదలలేదు. మామూలుగా అయితే వెళ్తుంది వాళ్ళ మామ దగ్గరికి, బట్ ఆ రోజంతా నా దగ్గరే ఉందన్నమాట. ఒక 10 మినిట్స్ అలా వెళ్ళిందేమో వెనక్కి, అప్పుడు నేను షూట్ చేయగలిగాను. అసలైతే వదలలేదు ఆ రోజంతా. వెళ్ళవే ఒకసారన్నా కూడా వెళ్ళను, నీ దగ్గరే ఉంటానని గొడవ చేసింది. మరి ఎందుకో ఏంటో తెలీదు. సో వెళ్ళిన ఒక 10 మినిట్స్కి నేను షూట్ చేశాను అనమాట ఏదో కొంచెం. అండ్ ఆఫ్టర్నూన్ 3 కల్లా మేము హైదరాబాద్ రీచ్ అయిపోయాము. ఈ రెస్టారెంట్లో లంచ్ కోసం ఆగామన్నమాట. ఇది ఆల్రెడీ నేను మినీ బ్లాగ్ చేశాను, తేత్ మసాలా రెస్టారెంట్ అని. సో ఆ రెస్టారెంట్లోనే మేము లంచ్ కోసం ఆగాము. సో అక్కడైతే కొంచెం బాగుంటుంది ఫుడ్ అది అని చెప్పి ఇంకా అక్కడే హాల్ట్ తీసుకొని లంచ్ చేసేసి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. 5:30 కల్లా వెళ్ళిపోయామన్నమాట. సో మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు నేను వీక్ష ఇలా పాడుకుంటాం అనమాట. దానికి అది ఇల్లు రాగానే గుర్తొచ్చేది పాడుతోంది. సో మధ్యలో అయితే మేము కొన్ని గ్రాసరీస్ అవి తీసుకొని ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే ఇంతే వ్లాగ్. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ రింగ్ చేయండి. నా కమింగ్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.